నన్ను పిలిచి సియోను కొరకే నన్ను ఏర్పరచిన సియోను రారాజు నా యేసు సియోను కొరకే నన్ను ఏర్పరచిన సియోను రారాజు నా యేసు రాజుల రాజుల రాజు సియోను రారాజు రాజుల రాజుల రాజు సియోను రారాజు సియోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము సియోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము నిషేధించబడిన రాయి సియోనులో మూల రాయి నిషేధించబడిన రాయి సియోనులో మూల రాయి ఎన్నికలేని నన్ను ఎన్నుకొనిన సియోను రారాజు నా యేసు ఎన్నికలేని నన్ను ఎన్నుకొనిన సియోను రారాజు నా యేసు రాజుల రాజుల రాజు సియోను రారాజు రాజుల రాజుల రాజు సియోను రారాజు సియోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహం సియోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము 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 పైనున్న యెరూషలేము నా గృహము. హల్లెలూయా. హలో మన మధ్య ఇన్వైట్ లెస్టర్ అండ్ బర్మింగ్ వర్షిప్ టీమ్ ఓవర్ టు తెలుగు చర్చ్ లెస్టర్. నీ కృపను గూర్చినే పాడేదా నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా నీ కృపను గూర్చినే పాడేదా నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా కృపను గూర్చినే పాడేదా నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా నిత్యమునే పాడేదా నా ప్రభునే కొనియాడేదా నిత్యమునే పాడేదా నా ప్రభునే కొనియాడేదా మహిమా ఘనత భావం
దేవుని మందిరంలోకి వచ్చినటువంటి మనకు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనకు ఆయన నామము పరిశుద్ధమైనది. లెట్స్ గెట్ టు హిస్ నేమ్, ద హోలీ నేమ్. లెట్స్ గెట్ టు హిస్ presence. Lord, we worship you, Lord. 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 Wonderful God, we thank you, Jesus. Hallelujah. వేలాది వందనాలని చెబుదాం అయ్యా. గత వారమంతా కూడా నీ రెక్కలిన చాటున మీరు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినటువంటి దేవుడవు, మీరు మాకు తోడుగా ఉన్నటువంటి దేవుడవు, ఉన్నవాడవు అనువాడవు, జీవము కలిగినటువంటి దేవుడవు యేసు. మా కొరకు నాయనా మరి ఈ లోకమునకు నాయన వచ్చి ప్రభువా సిలువలో మరణించి నాయనా నీ ఆఖరి రక్తపు బొట్టు వరకు మీరు నాయన మా కోసము కార్చినటువంటి దేవుడవు, మా పాపములన్నిటినీ కూడా నాయన సిలువలో నాయన తొలగించినటువంటి దేవుడవు అయ్యా. నువ్వెంతో ప్రేమామయుడవు నాయన అయ్యా, నువ్వెంతో కృప కలిగిన వాడవు అయ్యా. కేవలం మా కొరకే, నా కొరకే నాయన నువ్వు ఈ లోకంలో నాయన సిలువలో మరి ఎంతో నాయన మరి నాయన బాధతో ప్రభువా మీరు నాయన సిలువను మోసి ఉన్నటువంటి దేవుడవు నీవు నాయన అయ్యా. నీకు వందనాలు అయ్యా. నీ రక్తమును ప్రభువా నా కొరకు చిందించినటువంటి దేవుడవు నువ్వు నిజమైనటువంటి వాడవు, నువ్వు అబ్రహాము యాకోబు ఇస్సాకుల దైవము నీవు అయ్యా. నీకు స్తుతి కలుగునుగాక అయ్యా, నీకు మహిమ కలుగునుగాక. నీకే స్తుతి, నీకే స్తుతి, నీకే స్తుతి, నీకే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. We give you glory and honor to your name, God. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Hallelujah. 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 మనం ఆరాధించినటువంటి దేవుడు నిజమైనటువంటి వాడు. మనం ఆరాధించినటువంటి దేవుడు బహుశక్తిమంతుడు, బలవంతుడు, ఆయన జీవము కలిగినటువంటి దేవుడు. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. నా జీవితంలో నువ్వు చేసిన గొప్ప కార్యాలకై నీకే వందనాలు. యేసయ్యా యేసయ్యా. మనమందరం లేచి నిలబడదామా దేవుని సన్నిధిలో. ప్రభువా నీ సన్నిధికి నేను వచ్చినాను, మీరు నన్ను దృష్టించండి, మీరు నన్ను కాపాడండి, మీరు నన్ను రక్షించండి. యేసు యేసయ్యా 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 యేసయ్యా. కష్టాలు వరకు నన్ను చేర్చుమయ్యా, కరువుతోడైనా కరుణీవేరైనా కరుణించి కాపాడుమయ్యా. నీలైనా కష్టాలు గురైనా పడవరకు నన్ను చేర్చుమయ్యా, కరువుతోడైనా కరుణీవేరైనా కరుణించి కాపాడుమయ్యా. శోధనలో నీ చేతితో నీ జాలితో
యేసయ్యా 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 పాడుకుందామా? నాతో మాట్లాడుమయ్యా నన్ను దర్శించుమయ్యా నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా నాతో మాట్లాడుమయ్యా నా వారే నన్ను నిందించువేళ నన్ను విడచిపోబోకుమయ్యా ఆదరణ నాకు కరువైన వేళ దరిచేర్చి ఓదార్చుమయ్యా నా వారే నన్ను నిందించువేళ నన్ను విడచిపోబోకుమయ్యా నా వాడ నాకు కరువైన వేళ దరిచేర్చి ఓదార్చుమయ్యా నా నిందలలో నా తోడువై అపనిందలలో నా చేరువై నిత్యములను నడిపించుమయ్యా యేసయ్యా 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 నాతో మాట్లాడుమయ్యా Lord, we thank you, Lord. దేవుని వైపు మన చేతులు చాచి ఆయన మీద మనం నమ్మకం ఉంచి ఆయనను ఆరాధించుకుందామండి. నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా నాతో మాట్లాడుమయ్యా నా కాలు జారి తొట్రిల్లు వేళ చేజాచి నిలబెట్టుమయ్యా సాతాను నన్ను బంధించువేళ నన్ను చేరి విడిపించుమయ్యా నా కాలు జారి తొట్రిల్లు వేళ విడబెట్టుమయ్యా సాతాను నన్ను బంధించువేళ నన్ను చేరి విడిపించుమయ్యా నీ చేతితో నన్ను పట్టుకో నీ సేవలో నన్ను వాడుకో నిత్యము నన్ను నడిపించుమయ్యా యేసయ్యా 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 నాతో మాట్లాడుమయ్యా నన్ను దర్శించుమయ్యా నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా నాతో మాట్లాడుమయ్యా ఆమేన్. అవును యేసయ్యా, నువ్వు మాట్లాడే దేవుడు, అవును ప్రభువా. Praise you, మా Jesus. ప్రశ్నలన్నిటికీ కూడా జవాబిచ్చేటటువంటి దేవుడవు, మా ప్రార్థనలకు చెవియొగ్గేటటువంటి దేవుడవు, మా ప్రార్థనలన్నిటికీ జవాబును మీరు అనుగ్రహించేటటువంటి దేవుడవు. యేసు నీకు వందనాలు చెల్లిస్తున్నాము అయ్యా. ఒక్క మాట నీవు మాకు సెలవియమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా మా కొరకు నువ్వు అధికారులతో ఒక మాట సెలవిస్తే
మా జీవితంలో అందరూ అద్భుతము కూడా జరుగుతుంది ప్రార్థన యేసు. చేసుకుందాం. అయ్యా బిగ్గరగా చేసుకుందాం ప్రార్థన. అద్భుతమున్నదయ్యా. Out loud prayers. Speak to the Lord. నా కొరకు నా దేవునిని ఆరాధించుకుందాం. మరి Your ఒక మాటను prayers can be సెలవా. heard by the Lord Jesus ఒక మాటను Christ. సెలవీయవా యేసు. Hallelujah. అయ్యా నీకు Hallelujah. వందనాలు, Praise నీకు you, Lord. వందలు. Lord, we అయ్యా come మా before you, యుద్ధమంతా Lord. నీ Hallelujah. Thank you, యుద్ధము Lord. యెహోవాదే యేసు. నీతో మాత్రమే మేము ఫైట్ చేయగలము, నీతో మాత్రమే మేము చెప్పుకోగలము. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు. ఈ సాయంత్రకాల సమయంలో గొప్పవాడా, శక్తిమంతుడా, నీకు అసాధ్యమైనదని ఏది లేదు అని ఆయన మేము నమ్ముచున్నప్పుడు యేసయ్య మా దారిలో ఉండగా వచ్చే అడ్డంకులన్నిటినీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధించమని అడుగుదాము. ఎందుకంటే యేసుక్రీస్తు నామం ఎంతో శక్తి గలది. యేసే నామములో మరి ఆ పవర్ ఉంది కనుక నజరేయుడైన యేసు నామములో పరిశుద్ధుడా మరి మాకు వచ్చే అడ్డంకులని తొలగిపోనుగాక, యేసు నామములో తొలగిపోనుగాక అని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఆయన మన ప్రార్థనలకు జవాబిచ్చేటటువంటి దేవుడు. ఒక్కసారి యేసే మనకు ఒక మాట సెలవిస్తే మన జీవితంలో అద్భుతం జరుగుతుంది కనుక ప్రభువా ఒక్క మాట నా కొరకు సెలవేయమని యేసుక్రీస్తు ప్రభుని అడుగుదాము. ఆయన పదాల చెందుకొద్దాము. ఎందుకంటే నిజముగా మొరపెట్టే వారికి నేను సమీపముగా ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే నిజముగా మొరపెట్టని వారికి కూడా ఉంటారని అర్థము. అయితే ఈ సాయంత్రకాల సమయంలో నీ మొర నిజముగా ఉండాలి, నీ మొర న్యాయముగా ఉండాలి. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నా మొర ఇదయ్యా, నా ప్రార్థన ఇదయ్యా, మరి నా కన్నీరు ఇదయ్యా. ఒక్కసారి నన్ను దర్శించి యేసయ్యా, ఒక్కసారి నన్ను నువ్వు దర్శించు. ఇంతవరకు నడిపించినటువంటి దేవుడవు నీవు నాయన. Hosanna, Hosanna, Hosanna మహోన్నతుడు. Hosanna, Hosanna, Hosanna మహోన్నతుడు. దేవని నామము ఉన్నత నామము, కృతజ్ఞతాస్తుతులు నీకే, ప్రభావము రాజుకే. అందరము చేతులు పైకెత్తుదామా యేసయ్యా. హోసానా, హోసానా, హోసానా మహోన్నతుడు. హల్లెలూయా. హోసానా, హోసానా, హోసానా మహోన్నతుడు. దేవని నామము ఉన్నత నామము, కృతజ్ఞతాస్తుతులు నీకే, ప్రభావము రాజుకే. English. Hosanna, హోసానా, హోసానా, హోసానా మహోన్నతుడు. హల్లెలూయా. హోసానా, హోసానా, హోసానా in the highest. Lord, we lift up your name with the hearts full of praise. Be exalted, O Lord my God. Hosanna in the highest. Glory, glory, glory to the King of Kings. Hallelujah. Glory, glory, glory to the King of Kings. Lord, we lift up your name with the heart full of praise. Be exalted, O Lord my God. Hosanna in the highest. Amen. Hallelujah. ప్రేయర్ చేయనా పాస్టర్ గారు ప్రేయర్ చేస్తారు. స్తోత్రం. వండర్ఫుల్ గాడ్. అందరూ
హల్లెలూయా. ప్రభువా ఈరోజు నేను చేసినటువంటి ఈ యొక్క ఆరాధన అవును ప్రభువా. ఈరోజు నైనా నీ మందిరావరణంలో నేను చేసినటువంటి ఈ ప్రార్థన జీసస్ థాంక్ యూ. వ్యర్థంగా పోకుండానట్లు హల్లెలూయా. నీవు నాకు సహాయం అనుగ్రహించండి. నా ప్రార్థనలు నా స్తుతులు నీ సన్నిధిలో చేర్చుకొని యేసయ్యా నాకు గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు నాయన నేను రుచి చూచి ఒక గొప్ప సాక్షిగా నిలబెట్టడానికి మీరు నాకు సహాయం చేయండి యేసయ్యా, మాకు సహాయం చేయండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ ఈ సన్నిధిలో చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడని నమ్మి దేవునికి ఒకసారి చేతులు పైకెత్తి యేసయ్యా నిన్ను మాత్రమే నమ్ముకున్నాను కనుక నాకు సహాయం అనుగ్రహించు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. బ్లెస్ యువర్ నేమ్ గాడ్, బ్లెస్ యువర్ నేమ్ జీసస్, బ్లెస్ యువర్ నేమ్ గాడ్, బ్లెస్ యువర్ నేమ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ. ఆమేన్. గొప్ప దేవా, నీ నామానికి వందనాలు తెలియజేస్తున్నాం. మా యొక్క ఆరాధన మీరు అంగీకరించిన ఆయన మా స్తుతుల మీద ఆశీలమైనందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ప్రార్థనకు జవాబు వచ్చునుగాక. మా ఆరాధనకు నాయన మీరు జవాబును అనుగ్రహించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్లీజ్ బి సీటెడ్. Some people thinking. Okay, right. Okay, Sam, I will give you after the sermon. Let's get into the word. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దామండి. Because what is happening is we do everything and we don't have time to discuss a lot. So today is Psalms. Palm Sunday. Palm Sunday. So Mattala Adivaramu. So this week what we call is Holy Week. Manamu పరిశుద్ధ వారముగా దీన్ని మనము ఎంచుతామండి. ఎందుకు అంటే ఈ వారంలో జరిగేటువంటి ప్రతి సంఘటన మనం జ్ఞాపకం తెచ్చుకుంటాము. ఈ వారంలో జరిగేటువంటి సంఘటనలన్నీ చూస్తే చాలా కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటాయి. సో దిస్ ఈస్ ది లాస్ట్ వీక్ ఫర్ జీసస్ టు బి ఆన్ దిస్ ఎర్త్. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నటువంటి దినముల్లో ఆఖరి వారంలో చేసినటువంటి సంగతులన్నిటిని బట్టి వాటిని బట్టి మనము ఇది Holy Week అని చెప్పి some people gave that name, Holy Week. So it doesn't matter, every day is holy. God made everything holy. So, but I think it's Athanasius, a guy who called it as Holy Week. Right, ఈ వారంలో ఏం జరుగుతాయి? Today we will discuss what happened this Sunday. Shall we read Matthew chapter 21, మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి, Mark 11 from 1st onwards also. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్లు కొండ దగ్గర ఉన్న ఈ మైక్ ఇవ్వనాను. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావాల్సి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను.
ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్టు కొమ్ములు నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహములలో ఆయన ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి, So this is the story that we are talking today. మత్తయి సువార్తలో chapter 21 verses 1 onwards. యెరూషలేమునకు సమీపమున ఇంచుమించు somewhere around 3 kilometers away this place called బేతనియా అనేటువంటి గ్రామము అక్కడ ఉంటుంది. 6 దినములకు ముందుగా, పస్కాకు ముందుగా 6 దినములు అంటే పస్కా ఫ్రైడే, సో హీఈస్ ఆల్రెడీ ఆన్ సండే అక్కడికి వచ్చి బేతనీలో నివసిస్తున్నట్లుగా మనం చూస్తాం. చాలామంది, సో మెనీ పీపుల్ ఈ పస్కా పండుగ కోసం రకరకాల ప్రాంతాల నుంచి ట్రావెల్ చేసి యెరూషలేములోకి వచ్చి ఫుల్ ఆఫ్ పీపుల్ యెరూషలేం. దెన్ జీసస్, బెతనియా అంటే ఇట్ బిలాంగ్స్ టు లాజరస్ ఆల్సో. లాజర్ కూడా అక్కడే ఉంటాడు. సో లాజర్ ఇంట్లో కూడా యేసు ప్రభు ఉన్నట్లుగా కూడా చెప్తూ ఉంటారు. సో లాజర్ను చూడటానికి వస్తున్నారు, ఎందుకంటే లాజర్ కూడా చనిపోయి తిరిగి లేచాడు అనేటువంటి వార్త. ఎంతోమంది బేతనీకి కూడా ఫ్లడ్ అవుతున్నారు. ఈ చచ్చిపోయి తిరిగి చేల్చిన వాళ్ళు ఎట్లుంటాడు చూడాలని చెప్పి వస్తున్నారు. ఆయన తిరిగి లేపిన వాళ్ళు కూడా అక్కడే ఉండాలంటే ఇంకా ఘోరంగా పబ్లిక్ వస్తూ ఉంటారు కదా. అయితే యేసు క్రీస్తును గురించినటువంటి న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది బాగా. about Jesus, the news spread around because he was doing many miracles, he was healing people, so he became popular by this time. Then యేసు క్రీస్తు యెరూషలేమునకు ఎన్నోసార్లు వచ్చి ఉండొచ్చు, బట్ ఈ టైంలో వచ్చేటప్పుడు హీ హ్యాస్ ఎ స్పెషల్ ఇన్విటేషన్. ఎందుకంటే ప్రజలు తెలుసుకున్నారు, ఈయన సామాన్యుడు కాదు, నాట్ నార్మల్ పర్సన్ జస్ట్ వీ థింక్. ఆయన మెస్సాయ, ఆయన దేవుని కుమారుడు, సమ్ సార్ట్ ఆఫ్ రెవల్యూషన్. అండ్ జీసస్ హిమ్సెల్ఫ్ అలౌడ్ దిస్ హ్యాపెన్ టు గో టు జెరూసలేం. యేసుక్రీస్తు వెళ్ళడానికి ఇట్స్ ఎ ట్రయంఫుల్ ఎంట్రీ, విజయోత్సాహముతో కూడినటువంటి ఒక ఎంట్రీ ఈ యెరూషలేములోనికి. సో he asked his disciples, go and find this ఈ గాడిదని తీసుకొని రండి, తీసుకొని వచ్చి నేను అందులో దాని మీద కూర్చొని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళు వెళ్తారు. వెళ్ళినప్పుడు ప్రభువుకి గాడిద కావాల్సినప్పుడు వాళ్ళ కట్టులు విప్పటం ఓకే, కట్టులు విప్పి తీసుకొని వస్తారనమాట. కట్లు విప్పటం అనేటువంటిది అక్కడ రాయబడింది. గాడిదని తీసుకొని వచ్చారు అని చెప్పి అనొచ్చు, స్పెసిఫిక్గా కట్లు విప్పటం అని చెప్పి రాయబడి ఉండదండి. ఈ కట్లు విప్పటం అనేటువంటిది it's a symbolic. Messiah is the one who unties the ties of sin. ఇజ్రాయెల్ దేశంలో కూడా ప్రజలు అనేక రకములైన కట్లలో బంధించినప్పుడు, బానిసత్వంలో ఈజిప్టులో వాళ్ళు బంధించబడి ఉన్నప్పుడు గాడ్ సెంట్ మోసెస్, వాళ్ళని విడిపించారు. దే వర్ డెలివర్డ్ ఫ్రమ్ ద టైస్. సో
అక్కడ బానిసత్వంలో నుంచి స్లేవరీ నుంచి విడిపించబడినట్లుగా మనం చూస్తాం. సో సిమిలర్లీ యేసుక్రీస్తు వచ్చి మనుషులకు ఉన్నటువంటి పాప బంధకాల నుంచి విడిపించడానికి ఆయన ఇక్కడికి వచ్చాడండి. ఎనీవే, సో ఇక్కడ యేసుక్రీస్తు గార్ధబం మీద ఎక్కి వస్తూ ఉన్నటువంటి సందర్భంలో వాట్ వాజ్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుంది? అనేక మంది వాళ్ళ బట్టలను గాడిద మీద వేయటం, కొంతమంది గాడిద నడిచేటువంటి మార్గంలో కూడా బట్టలు పరిచారు, అంటే మురికి అవ్వకూడదు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ రెస్పెక్టింగ్ ద పర్సన్ హూ ఇస్ సిట్టింగ్ ఆన్ దట్ donkey, and also the donkey gets so much of respect and privilege there. Then people started to shout, Hosanna, Hosanna. In the Hebrew language it is spelled like this, Hoshiana, Hoshiana. Hoshiana means please save us. There are different types of means. ఇక్కడ మనం చూసుకుంటే దావీదు కుమారునికి జయము అని ఉంటుంది. దావీదు కుమారునికి, somebody who comes in the name of Hosanna, the son of David. Blessed is he who comes in the name of the Lord. Hosanna in the highest. Hosanna is, blessed is the person who comes in the name of the Lord. Hoshiana, save us because we are living in slavery. మేము బానిసత్వంలో ఉంటున్నాం కాబట్టి మమ్మల్ని రక్షించు ప్రభువా అని అరిచేటువంటిదే హోసానా. అలా అరవాలి అంటే వాళ్ళు ఉన్నటువంటి స్థితి వాళ్ళకి అర్థం కావాలి. ఫస్ట్ వాళ్ళు ఉన్న స్థితి వాళ్ళకి అర్థమైంది. ఏమని అర్థమైందో తెలుసా? ఎట్ దట్ టైమ్ దే వర్ ఎక్స్పెక్టింగ్ మెస్సయా విల్ బికమ్ ఎ కింగ్ అండ్ మెస్సయా విల్ సేవ్ దిస్ నేషన్ from the hands of this Roman government or whoever it is. So Yesu Christu miracle man, ఆయనను చూసిన వెంటనే వాళ్ళకు ఒకటి అర్థమైంది. ఎంత అద్భుతాలు చేసేటువంటి వ్యక్తి, ఎంత ఫేమస్ వ్యక్తి, ఎంత పవర్ఫుల్ పర్సన్, ఇటువంటి వ్యక్తి కాక ఇంకెవరు ఉంటారు మనకు రాజుగా అని చెప్పి ఆ కోణంలో వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. బట్ జీసస్ వాజ్ thinking in a different way, that he wanted to fulfill the prophecy that is said in the Old Testament. Zechariah chapter 9 verses 9 ఏమంటుందో తెలుసా? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈయనకి టైటిల్స్, వాట్స్ దట్, హౌ మెనీ టైటిల్స్? నీ రాజు నీతిపరుడును, హీఈస్ ఎ రైచియస్ పర్సన్. రక్షణ, హీఈస్ ద వన్ హూ సేవ్స్, రక్షణ ఇచ్చేటువంటి వాడు. దీనుడు, ద హంబుల్ కింగ్, ద హంబుల్ మ్యాన్. హీఈస్ కమింగ్ సిట్టింగ్ ఆన్ దిస్ డాంకీ. గాడిదను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు అనేటువంటి ఒక ప్రాఫెసీ హ్యాస్ టు బి ఫుల్ఫిల్డ్. నీతి, నీ రాజు నీతిపరుడు. నీతిని, ఈజ్ అ రైచియస్ పర్సన్. హీ వుడ్ ఓన్లీ సపోర్ట్ రైచియస్ థింగ్. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ రైచియస్. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ద పర్సన్ హూ గివ్స్ యూ సల్వేషన్. హీ ఈజ్ ద మోస్ట్ మీక్ పర్సన్. ఆయన లేఖన నెరవేర్పు కోసము గాడిదని ఎంచుకున్నాడండి. And also, if you see the difference between these donkeys and horses, in the Old Testament, the kings love the horses because if they have 100 horses, that means they're powerful. If they have 200 horses, they have more powerful. If they have 1,000 horses, they're more powerful because they can defeat those who don't have horses, those who don't have chariot, which means these guys have so much of this army, the people, they can boast about themselves. గుర్రాలను బట్టి, రథములను బట్టి అతిశయపడేటువంటి రోజులు
అందుకే దావీదు రాస్తాడు, నేను గుర్రములను బట్టి రథములను బట్టి అనేక మంది అతిశయిస్తారు, కానీ నేనైతే యెహోవా నామమును బట్టి అతిశయించుదుము. హల్లెలూయా. మట్లాదివారం అంటే అంతా అక్కడ బాబు దగ్గరే ఉంది, అందరూ ఆ మట్టలు తీసుకుని ఊపాలి. మరి దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఎస్, మీ చేతుల్లో మట్టలు ఇచ్చింది ఎందుకు, ఇక్కడ పెట్టింది ఎందుకు, అక్కడ డెకరేషన్ కోసం అనుకున్నారండి. అప్పుడప్పుడు హల్లెలూయా చెప్పేటప్పుడు ఒక మట్ట తీసుకొని మాకు చూపించండి. ఎస్. సో ఇక్కడ మనకి గుర్రాలను బట్టి అతిశయించేటువంటి రోజులండి. బట్ గాడ్ సెడ్ టు దిస్ కింగ్స్ మెనీ ఎ టైమ్స్, don't boast about yourself, your horses, your army. Boast about me, because I am the one who does the victory war. I'm the one who fights for you. నేను కదా నీ కోసము ఈ యొక్క యుద్ధం చేసేది, మీరెందుకు మిమ్మల్ని మీరు నమ్ముకుంటారు అన్నారండి. మన జీవితంలో కూడా మనం అనేక సందర్భాల్లో మనల్ని నమ్ముకుంటామండి. మన ఎబిలిటీని నమ్ముకోవచ్చు. మనం నాకు చాలా తెలివి ఉంది, నేను అట్లా చేస్తాను ఇట్లా చేస్తాను అనుకోవచ్చు. You can't boast about those things, because God is powerful. పూర్వకాలంలో గుర్రాలని కట్నంగా ఇచ్చేటువంటి వాళ్ళు, సంపాదించుకునేటువంటి వారు. But Jesus did not choose the horse. ఆ రోజులో మీన్స్ ఆఫ్ ట్రావెల్ గుర్రాలు కావచ్చు, గాడిదలు కావచ్చు. పేద ప్రజలు వాడేటువంటి ట్రావెల్ ప్రయాణం చేసేటువంటి విధానం, గాడిద ఎక్కుతారు, గాడిద మీద ప్రయాణం చేసి వెళ్తారు. యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా తల్లిదండ్రులు పారిపోయేటప్పుడు ఐగుప్తు నుంచి గాడిద మీద ప్రయాణం చేసినట్టుగా మనం చెప్పుకుంటాం. సో గాడిద మీద ప్రయాణం చేసేటువంటి వాళ్ళు యూజువల్గా కామన్ ప్రజలు, పేద ప్రజలు, పూర్ పీపుల్స్ ట్రావెల్ మీన్స్. అదే ఇఫ్ ఇట్ ఈస్ కింగ్ ఆర్ కింగ్స్ ఫ్యామిలీ, దే వుడ్ గో ఆన్ టు ద హార్సెస్ అండ్ చారియట్. సో ఈ గుర్రము అనేటువంటిది యుద్ధానికి గుర్తు. ఇట్స్ ఎ సింబల్ ఫర్ ఫైటింగ్ ఇఫ్ ఇట్ ఈస్ హార్స్. ఈ గుర్రం గర్వానికి గుర్తు. ఐ హ్యావ్ సో మచ్ గర్వం. గుర్రము అతిశయానికి గుర్తు, గొప్పలు చెప్పుకొని టీవీగా గర్వంగా ఇతరులను ఓడించేటువంటిదిగా గుర్తుగా ఉంటుందండి. బట్ జీసస్ was not coming on the horse. Instead, he chose to come riding this donkey. గాడిద సాత్వికమైనది. దిస్ donkey is always peaceful. బరువుని భరించేది. యజమానునికి పరిచర్య చేయటంలో ఈ గాడిద చాలా వరకు తగ్గించుకునేటువంటిది గాడిద యొక్క స్వభావం. గాడిదను లేఖనంలో ఉన్నది కాబట్టి అది నెరవేర్చడానికి కూడా యేసు ప్రభు అక్కడికి తీసుకొని రావడం వచ్చిందండి. కట్టబడినటువంటి గాడిదను విప్పటం గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటిది కూడా ఉందండి. యేసుక్రీస్తు సాత్వికుడయ్యాడు కాబట్టి ఈ సాత్వికమైనటువంటి రాజు, ద కింగ్, ద హంబుల్ కింగ్, గాడిదను ఎన్నుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 58:6 ఉంటుంది కదా, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. యెషయా గ్రంథంలో నిజమైన ఉపవాసం ఏంటని చెప్పేటప్పుడు ఐజయా 58:6 తాళ్ళు విప్పటం అనేటువంటిది అక్కడ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దుర్మార్గులు తాళ్ళు కడితే మరి ఆ దుర్మార్గులు కట్టినటువంటి తాళ్ళను విప్పటం ఒక మంచి ఉపవాసంగా దేవుడు చెప్తాడు. అంటే అట్లా ఒక బంధించబడినటువంటి వారిని విడిపించటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. And Messiah would come and do that one. Messiah would deliver you from the clutches. ఆ తాళ్ళు విప్పటం, ఇనుప కట్ల లాంటి కట్లను విప్పడానికి యేసుక్రీస్తు వస్తాడండి. అందుకే యేసుక్రీస్తు గాడిదను తాళ్ళు విప్పటం అని రాయబడటం ఉండటంలో ఆయన విడిపించేటువంటి వాడు.
మన పరిస్థితుల్లో మనం ఉన్నటువంటి లైఫ్ సిచ్యువేషన్లో మనకు ఒక్కసారి దారి కనపడదు. వీ డోంట్ నో వేర్ వీఆర్ గోయింగ్, వీ డోంట్ నో వాట్ టు డూ, వీ డోంట్ నో హౌ టు రెస్పాండ్ టు ది situations. You get tired, you get discouraged, you go down, you don't know what, these are the things, life issues. You are tied up to something. కట్టబడినట్లుగా మనం ఉంటాం, ఒక వర్క్ కట్టబడ్డాం, ఒక దానికి దీనికి మనం విడిపించుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటాం. బట్ when Jesus gives an order, now bring that donkey, he was untied. దేవుడు మాట మాత్రము సెలవిచ్చినప్పుడు మనకున్నటువంటి కట్లు విడుదల పొందుతామండి. మనకున్నటువంటి దురాత్మ బంధకాలు కొంతమంది అందులోనే ఉంటారు, కొంతమంది అనారోగ్యంలో బంధించబడి ఉంటారు, కొంతమంది రకరకాల శోధనలో ఇబ్బందుల్లో ఇరుక్కొని బయటికి రాలేనటువంటి పరిస్థితి, ఫైనాన్షియల్ డిఫికల్టీస్లో ఉంటారు, కొంతమంది మెంటల్ డిప్రెషన్లో ఉంటారు, కొంతమంది చదవలేని పరిస్థితిలో ఉంటారు, కొంతమంది రకరకాల సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు Jesus is the only answer that you can be untied from all kinds of things, including the sin. He is the only answer. ఆయన దగ్గరికి వచ్చి మనం అడిగినప్పుడు ఆయన మనల్ని మనకున్నటువంటి కట్ల నుంచి మనల్ని విడిపించి మనల్ని ఫ్రీడమ్ ఇస్తారండి, మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జీసస్ ఈజ్ ఆయన ఒక సాత్వికుడు, ద పీస్ఫుల్ కింగ్, ద very humble king. He is showing in that way. Zechariah 9:9 and 10, what does it says? ఆయన సమాధానానికి స్థాపించడానికి రాజుగా, సమాధానకర్తగా ఈ లోకంలోనికి వస్తాడని అక్కడ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెషయా 9:6లో కూడా యేసుక్రీస్తుకి ఇచ్చినటువంటి టైటిల్స్లో ఆయన సమాధానమునకు అధిపతి అనేటువంటి మాట ఉంటుందండి. యేసయ్య నీతికి, సమాధానానికి విలువనిచ్చి వినయముతో శాంతి సమాధానములు మానవుని హృదయంలో ఉండాలని ఆయన కోరుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన నిత్య రాజ్యం ఏలేటువంటి వాడు. ఆయన దీనుడు కాబట్టి ఆయనకు గుర్రాలు లేవు, రథాలు లేవు, విల్లు లేదు, యుద్ధం లేదు. సమాధానంతో, with peace he conquered the whole world. He don't have all those stuff, but he has that meekness, humble king. Matthew 5:18 సాత్వికులు ధన్యులు, Matthew 5:8 సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. Palm trees, let's talk about palm trees for a minute. ఖర్జూరపు మట్టలు. పామ్ ట్రీస్ అంటే ఖర్జూరాలు ఈ కంట్రీలో ఎక్కువ దొరుకుతాయి, చూసారా లేదా మీరు? ఖర్జూరాలు మన ఇండియన్స్ ఎక్కువ తినరు, మనకు నచ్చవు. ఈ గల్ఫ్ కంట్రీలో మీరు ఎప్పుడైనా డేట్స్ అంటారు ఇక్కడ, ఈ డేట్స్ లేబుల్స్ చూస్తే దే యూజువల్లీ కమ్ ఫ్రమ్ మిడిల్ ఈస్ట్, జెరూసలేం ఆ ఏరియాలో. మీరు కనుక బాగా వెతికితే యెరూషలేంలో పండించే పంట కూడా ఖర్జూరాలు మనకి యూకేలో దొరుకుతాయి. గో అండ్ సర్చ్ ఫర్ దెమ్. వండర్ఫుల్. మన ఆ ఫీలింగ్ వేరుంటుంది యెరూషలేంలో నుంచి ఖర్జూరం వచ్చిందంటే, అవునా కదా? సో ఈ ఖర్జూరపు మట్టలు, when Jesus was coming into Jerusalem, వాళ్ళు బట్టలు పరిచారు. And then they used this one, the palm leaves. ఖర్జూరపు మట్టలు palm leaves ఉన్న గుర్తింపు ఏంటి ఆ రోజుల్లో? ఈ ఖర్జూరపు చెట్టు అంటేనే ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ బ్యూటీ. చాలా అద్భుతంగా హెబ్రీ భాషలో ఖర్జూరపు చెట్టుని తామారు అంటారంట. తామారు అంటే ఇట్స్ బ్యూటిఫుల్ అని అర్థం అండి. చెట్టు సౌందర్యానికి గుర్తు అనేటువంటిది చెప్తా ఉంటారు. సో అందుకనే బైబిల్లో ఎంతోమంది స్త్రీలకు కొన్ని వచనాలు మనం చదివితే తామారు అనేటువంటి పేరు కూడా పెట్టడం మనం చూస్తాం. అంటే ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ బ్యూటీ. సరే, ఈ ఖర్జూరపు మట్టలు ఆ చెట్లు అక్కడ అందుబాటులో ఉంటాయండి. అందుబాటులో ఉంటున్నప్పుడు ఈ ఖర్జూరపు మట్టలు ఎందుకు వాడతారు?
ఖర్జూరపు చెట్టు నీతిమంతులకు గుర్తుగా ఉంది. ఇట్ రిప్రజెంట్స్ ఇట్ ఈస్ మెన్షన్ ఇన్ ద బైబుల్. ఈ చెట్టు ఇంగ్లీష్లో ఉంటుంది పామ్ ట్రీని నీతిమంతులకి, రైచియస్ పర్సన్కి సింబలైజింగ్గా వాడారండి. Psalm number 92 verses 12, it talks about the righteous people are like the ఖర్జూరపు వృక్షం వలె మొవ్వ వేయుదురు అనేటువంటి మాట అక్కడ ఉంటుందండి. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేయుదురు, దేవదారు వృక్షం వలె ఎదుగుదురు. ఖర్జూర వృక్షము అనేటువంటిది ఇట్ ఈస్ దే ఆర్ డిస్క్రైబింగ్ యాజ్ దో ఇట్స్ ఫర్ రైచియస్ లైఫ్, రైచియస్ పీపుల్. ఇట్ ఈస్ వండర్ఫుల్ ట్రీ. యెరూషలేములో ఈ చెట్టుకు చాలా ఆదరణ ఉంటుందని మనం గమనించాలండి. వెన్ దే డూ సమ్ సోర్ట్ ఆఫ్ ఫెస్టివల్స్, ఒక సెలబ్రేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ డెకరేషన్ ఇదే ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు ఈ మట్టలు పట్టుకొని ఊపుతూ ఉత్సాహంతో ప్రార్థన పాటలతో ఉంటారండి. ఇప్పుడు యెరూషలేముకు యేసుక్రీస్తు వస్తున్నాడు. యేసుక్రీస్తు ఖచ్చితంగా మెస్సయ అని చెప్పి నమ్మేటువంటి ఒక గుంపు ఉంది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు రాజు, కింగ్ అవ్వబోతున్నాడు అనేటువంటి గుంపు ఒకటి ఉంది. వీళ్ళందరూ ఎట్లన్నా ఈయనని అభివృద్ధిలోనికి నడపాలి, ఎట్లన్నా ఈయనని రాజుగా చేయాలనుకున్నాడు, ఎట్లన్నా ఈయనని మెస్సయ అని చెప్పి పబ్లిక్కి చెప్పాలనేటువంటి గుంపు వీళ్ళందరూ సిద్ధపడ్డారండి. దే వాంటెడ్ టు వెల్కమ్ జీసస్ బికాస్ హీ హిమ్సెల్ఫ్ డిసైడెడ్ to be lifted up at this time, because it is the last week of his life. ఈ ఆఖరి వారంలో ఒక్కసారి ఆయన వచ్చినటువంటి పర్పస్ అనేటువంటిది ఒకటి ఉన్నది అనేటువంటిది అక్కడ చూపించాలనుకున్నాడండి. ఆయన టు ఫుల్ఫిల్ దిస్ ప్రొఫెసీ ఆయన గాడిద మీద ఎక్కి లోపలికి రావటము, దీన స్వభావాన్ని కనుపరచడం మనం చూస్తామండి. ఇదే రోజు 3.5 years ago ఆయన పరిచర్య మొదలుపెట్టినప్పుడు హీ వాజ్ ఫ్యూరియస్ ఇన్ ద టెంపుల్లోకి వెళ్ళి మొత్తాన్ని ఉతికి ఆరేసాడండి. అప్పుడు కోపంతో ఉన్నాడు. ఆయన 3.5 సంవత్సరాల మినిస్ట్రీ తర్వాత దీన స్వభావంగా ఆయన రావటం జరుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఖర్జూరపు మొక్కలు విజయానికి సూచన అంట. దావీదు కుమారునికి జయము, మాథ్యూ 21:8, దావీదు కుమారునికి జయము. సర్వోన్నతమైన స్థలములలో జయము, మాథ్యూ 11:10. ప్రభు పేరట వచ్చువానికి స్తుతిగానములు, లూక్ 19:38. ఆయనను ఎదుర్కొని పోయిన వారికి ఆయనకి జయము అన్నారు. హోసానా హోసానా, ద వన్ హూ కమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ వుడ్ బి బ్లెస్డ్, the son of David, you be blessed. And so many titles, so many words that are used in that place. వాళ్ళు దేవుని కుమారుడికి జయము అనేటువంటిది అక్కడ ఉంటుందండి. ఈ పామ్ ట్రీస్, ఈ ఖర్జూరపు మట్టలు, we also see in Revelation when John is talking about when people go into the heaven. Revelation chapter 7 verses 9 and 10. అక్కడ ప్రకటన 7వ అధ్యాయము 9-10 వచనాల్లో చక్కగా ఉంటుందండి. తెల్లని వస్త్రములు ధరించిన వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఖర్జూరపు మట్టలు పట్టుకుంటే విజయానికి సూచన. ఈవెన్ వెన్ యూ గో ఇన్ టు హెవెన్, ఇట్ ఈస్ సింబాలిక్లీ ఇట్ ఈస్ రిటన్, ద రైటర్ ఈస్ రైటింగ్, వాళ్ళు ఈ పామ్ లీవ్స్, దే విల్ హోల్డ్ ది పామ్ లీవ్స్ and say our we worship you, you are the son of God. Thank you for the salvation. మాకిచ్చినటువంటి రక్షణకై స్తోత్రములు. మా గొర్రెపిల్లకు, ఈ వధించబడినటువంటి గొర్రెపిల్ల యేసుకి స్తోత్రములు అని చెప్తారు తెల్లని వస్త్రాలు వేసుకొని చెప్పి వ్రాసాడండి. బహుశా
హెవెన్లో ఖర్జూరపు మట్టలు ఉండకపోవచ్చు. ఇట్స్ ఎ సింబాలిక్. ఏం చెప్తున్నాడంటే ఆయన ఖర్జూరపు మట్టలు అంటే విజయానికి, ఆయన ఉన్నత స్థితికి, దేవుడు చేసేటువంటి కార్యానికి గుర్తు. యేసుక్రీస్తు విజయము ఇక్కడ ఖర్జూరపు మట్టలు, పరలోకంలోకి వెళ్ళిన తర్వాత కూడా సంఘం అందరూ కూడా ఖర్జూరపు మట్టలు పట్టుకొని విజయోత్సాహం చేస్తారు. విజయానికి సూచనగా ఉన్నది. ఖర్జూరపు మట్టలు యెరికో పట్టణానికి కూడా సూచనగా ఉంటాయండి. ఇజ్రాయేల్ జనాంగము ఐగుప్తు దేశం నుంచి విడిపించబడిన తర్వాత వచ్చిన సందర్భంలో దే హ్యావ్ స్టాప్డ్ ఎట్ ఎ ప్లేస్ కాల్ ఎలీము అనేటువంటి ప్రాంతానికి ఆడికి వచ్చారండి. మీరు ఇక్కడ ఇఫ్ యు గో అరౌండ్ ఇన్ దిస్ కంట్రీ యూ వుడ్ సీ ఈలిమ్ చర్చెస్. దట్ వన్ ద ప్లేస్, ఆ ప్లేస్ ఎలీము అనేటువంటి ప్రాంతానికి వచ్చి దే స్టాప్డ్ దేర్ ఎట్ ఈలిమ్. అక్కడ ఉంటుంది కదా, నిర్గమకాండము 15వ అధ్యాయము 27లో ఉంటుంది కదా, అక్కడ ఈత చెట్లు గల ప్రాంతములో అక్కడ బస చేసిన ఉంటుంది. ఈత, మన ఇండియన్ భాషలో ఈత చెట్లు, ఖర్జూర చెట్లు, ఈత చెట్లు, ఇంకొక పేరు కూడా ఉంటుంది సరళ వృక్షం అని కూడా ఉంటుంది. బాగా పైకి ఎదుగుతూ ఉండే సరళ వృక్షం. ఇవన్నీ ఒకటే టైప్, కోవకు చెందినటువంటి ట్రీస్. ఇక్కడ ఈత చెట్లు ఉన్నాయంట. అక్కడికి వచ్చి ఆ చెట్ల దగ్గర వాళ్ళు ఆగిరి. రైట్, లెట్స్ స్టే హియర్ ఫర్ ఫ్యూ డేస్ బికాస్ వీఆర్ టైర్డ్ అట్ ఈలిమ్. అక్కడ కూడా we see ఈ ఖర్జూరపు చెట్లు or palm trees we can find there. సో ఖర్జూరపు వస్త్రాలు, ఖర్జూరపు మట్టలు ప్లస్ వస్త్రాలు ఆ యొక్క సెలబ్రేషన్లో మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, they were all inviting Jesus into Jerusalem. Perhaps they were inviting with a different idea, but Jesus was coming with a different idea. ఆయనకు ఒకటి తెలుసు, జీసస్, యేసు ప్రభువు మహిమ పొందవలసినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన మహిమ పొందటానికి అర్హుడు. ఆయన దేవుని ఆజ్ఞను నెరవేర్చడానికి 1, 2, 3, 4 he started to fulfill all the promises that he needed to. ఏమని స్తుతించారు? what are the ways that they were saying, they were praising? Matthew 21:9 దావీదు కుమారునికి జయము. Matthew 23:39 ప్రభువు పేరిట వచ్చువానికి జయము, హోసన్నా. Mark 11:10 తండ్రి రాజ్యము స్తుతించబడును గాక. మార్క్ 11:10లోనే సర్వోన్నతమైన స్థలములలో జయము. Luke 19:38 ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతించబడును గాక. The king who comes in the name of the Lord, he be praised, Hosanna. Then పరలోకమునందు సమాధానం అంట. Luke 19:38 సర్వోన్నత స్థలములలో మహిమ కలుగును గాక. ఇన్ని మాటలు వాడారండి Luke 19:38. Jesus is always going behind the screen, but at this time he want to come into Jerusalem with triumphal entry. There was a belief that Messiah will come on the donkey. Messiah will come. When he comes, people will hold these palm leaves and welcome him. Jesus did exactly the same thing. But still, Jewish leaders didn't like that. మెస్సయ ఎలా రావాలో అవన్నీ చేశాడు, అయినా కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. వాట్ హ్యాపెన్స్ దిస్ హోల్ వీక్? ఈ వారంలో మనం టుమారో అంటిల్ సండే, లెట్ మీ గివ్ యు ఎ క్విక్ రివ్యూ. యేసుక్రీస్తు మరలా ఇక్కడ యెరూషలేము వస్తాడు, మరలా ఆయన బెతనీకి వెళ్ళిపోతాడు, మరలా నెక్స్ట్ మార్నింగ్ మండే హీ వుడ్ బి కమింగ్ బ్యాక్ టు జెరూసలేం. యెరూషలేంలోకి వచ్చే టైంలో అంజూరపు చెట్టుని శపించటం,
ఇక్కడ మళ్ళా చెట్టు, ఈ అంజరపు చెట్టు ఫలాలు ఫలించకపోతే శపించటం మనం చూస్తాము. అదే రోజు రేపటి రోజుననే ఒక 3 years బ్యాక్ యేసుక్రీస్తు చరిత్రలో దేవాలయాన్ని శుద్ధి చేయటం మనం చూస్తామండి. ఆలయ శుద్ధీకరణ, మరి దేవాలయం. మంగళవారం పరిసయ్యులతో కూర్చున్నటువంటి వాగ్వివాదాలు, వాళ్ళ గురించి మాట్లాడటం, వాళ్ళ గురించి బోధించడం గురించి మనం ధ్యానం చేసుకుంటాం. అదే జరిగింది. అధికారం, నువ్వు ఏ అధికారం చేస్తావు, ఇవన్నీ చేస్తున్నావు అని పరిసయ్యులు శాస్త్రులు అడుగుతున్నారు. సో హీ వుడ్ డిస్కస్ విత్ ఫారసీస్ ఆన్ ట్యూస్డే. అండ్ బుధవారము మనము 10 మంది కన్యకల గురించినటువంటి ఉపమానము. ప్రభు దినము పరలోక రాజ్యం అంటే ఎలా ఉంటుందంటే 10 మంది కన్యకలు దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి వెళ్ళినటువంటి ఆ స్టోరీ చెప్పి, ఇట్లా ఉంటుంది అంటే మీరు సిద్ధపడి ఉండాలి. యూ కాంట్ బి జస్ట్ స్లీపింగ్, యూ బీ రెడీ వెన్ ద బ్రైడ్ గ్రూమ్ కమ్స్ అనేటువంటి ఒక స్టోరీ చెప్తాడు. Thursday, as we all know, it's Maundy Thursday. That's what we call. But it's getting ready for Pascha. Pascha పండుగ శుక్రవారం ఉంటుంది, the Friday. And then Thursday, యేసుక్రీస్తు చెప్తాడు, మనం పస్కా భోజనం చేయాలి కాబట్టి మనకు ఒక రూమ్ సిద్ధపరచండి అంటారు. వీళ్ళు వెళ్తారు, రూమ్ సిద్ధపరుస్తారు. ఆ రూమ్లో గురువారం రాత్రి శిష్యులందరితో కలిసి, దట్ వాజ్ ద లాస్ట్ మీల్ దట్ జీసస్ డిడ్ విత్ ఆల్ హిస్ డిసైపుల్స్. And that's when he tells about the new covenant, new testament that would come out of his sacrifice, the blood that he would shed. So that would be the Thursday. And then we see గురువారం రాత్రే midnight after the meal అందరూ వెళ్ళిపోతూ ఉండేటువంటి సందర్భంలో శిష్యులతో కలిసి ప్రార్థన చేస్తాకి వెళ్తాడు. మరి గెత్సెమనే తోటలోనికి వెళ్ళినప్పుడు యూదా ఇస్కరియోతు వస్తాడు. హీ కమ్స్ విత్ బెటాలియన్, హీ కమ్స్ విత్ ఆల్ ది సోల్జర్స్, రోమన్ సోల్జర్స్, అండ్ ఆల్సో ద Jewish religious leaders. వాళ్ళందరూ కలిసి వస్తారు. కలిసి వచ్చి యేసుక్రీస్తుని గురువారం రాత్రి అరెస్ట్ చేస్తారు. Willingly he would submit himself to these people on Thursday night. And Friday morning at around 9 o'clock he would be on the cross. So Friday వాళ్ళ సిలువ మోపించి దెన్ గొల్గోతా కొండకు తీసుకొని పోయి సిలువ వేస్తారు. సిలువ వేసిన తర్వాత then he spoke 7 sayings of Jesus on the cross, which we will be meditating on Friday right here from 11 to 1 o'clock. So those are famous sayings that Jesus spoke on that cross. సిలువ మీద పలికినటువంటి 7 మాటల్ని మనము శుక్రవారం మళ్ళా ఇక్కడ కలుసుకొని ధ్యానం చేసుకుంటాము. దెన్ సిలువ మీద 7 మాటలు పలికి ఆయన నా ప్రాణాన్ని అప్పగించుకుంటున్నానని చెప్పి ఆయన చనిపోతాడు. దెన్ భూకంపము, భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పడతాయి. అందరూ చెల్లాచెదరైపోతారు. రాత్రి గడిచిపోద్ది, శనివారం అయిపోతుంది. ఆదివారం ఉదయాన్నే చూసేసరికి స్త్రీలు ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ద tomb was empty. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దాన్నే మనం ఇక్కడ ఈస్టర్గా సెలబ్రేట్ చేసుకుంటాము. In the early days it was not actually called Easter, it was called Resurrection Sunday. But so many reasons with Constantine becoming Christian, the pagan name Easter is attributed to Christianity. క్రైస్తవులకి ఈస్టర్ అనేటువంటిది ఒక పేగన్ దేవత పేరు కదా, ఎందుకు చేస్తారని చెప్పి మిమ్మల్ని చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉండొచ్చు. కాన్స్టంటైన్ అనేటువంటి ఒక చక్రవర్తి ఆయన క్రైస్తవుడిగా మారిపోతాడు. ఒకానొక సందర్భంలో ఆయనకి దర్శనం వస్తుంది, ఆకాశంలో ఒక సిలువ కనపడుతుంది. ఆ సిలువను చూసి ఆశ్చర్యపోతాడు. దెన్ ఆయనకు యుద్ధానికి వెళ్ళేటప్పుడు విజయం నిన్ను వరిస్తుందని చెప్పి దేవుని స్వరం వింటాడు. ఆయన విజయంతో తిరిగి వస్తాడు. యేసుక్రీస్తుని అర్థం చేసుకుంటాడు.
యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయనే దేవుడు అని చెప్పి నమ్ముతాడు. ఆయన రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ క్రిస్టియానిటీ అనేటువంటిది మన అఫీషియల్ రిలీజియన్ చెప్పి డిక్లేర్ చేస్తాడు. చక్రవర్తి ఒక్కసారి క్రిస్టియన్ అయ్యాడంటే చక్రవర్తిలో దగ్గర ఉన్న వాళ్ళందరూ క్రిస్టియన్స్ అయిపోయారు, చాలామంది మ్యాక్సిమం అయిపోయిన తర్వాత అప్పటికే వీళ్ళు ఆయన పరిపాలనలో ఉన్న వాళ్ళందరూ కూడా పేగన్ దేవుళ్ళని ఆరాధిస్తుండేవాళ్ళు. సో అటువంటిదే ఒకటి ఈ ఈస్టర్ అనే పేరుతో ఉండేటువంటి దేవత. బట్ అదే టైంలో ఈ రిజర్వేక్షన్ సండే కూడా వచ్చింది. ఇప్పుడు అంతా ఇటు షిఫ్ట్ అయ్యారు కాబట్టి ఆ పండుగను వదిలేసి అదే పేరు మీద ఈ పండుగ చేయడం మొదలుపెట్టారు. అందుకే ఈస్టర్ అనేది మనకు వచ్చింది. సో బట్ చాలామంది ఎట్లా పిలుస్తారంటే రిజర్వేక్షన్ సండే అని పిలుస్తారు. So we call it Resurrection Sunday. So that's the message. That's the most important to know. Easter is not something the pagan, although the word, the title is not ours, but we celebrate the resurrected Jesus. If he is not resurrected, we're not here. We don't want to do churches. He is resurrected. He is with the Father, and he's sitting at the right side of the Father, and sitting and interceding for us like a high priest laga, pradhana yajikudu laga మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. So that's the story of this upcoming week. సో ఐ హోప్ టుడే మీరు అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. ఈ యొక్క మట్టల ఆదివారం అందరూ కూడా యేసు ప్రభును గుర్తించినటువంటి ఒక ఆదివారం. యేసు ప్రభు తనను తాను విజయోత్సాహంతో తను ఒక ప్రాఫెసీని కంప్లీట్ చేయడానికి వచ్చినటువంటి రోజు. అక్కడి నుంచి మళ్ళా ఆయనకు తెలుసు ఆయన వారం అంతా కూడా ఈ ప్రాసెస్లో కూడా వెళ్ళాలని ఆయనకు తెలుసు. బట్ హీ డిడ్. ఆయన చేసింది కేవలము మన కోసమే. We celebrate that Jesus is Messiah, Jesus is anointed one, he is Christ, and we celebrate he died for us, he has done all that he can for us. అందుకే ఆయన చేసినటువంటి త్యాగాన్ని బట్టే మనకు ఇప్పుడు క్రిస్టియానిటీలోకి వచ్చిన వాళ్ళు ఇక బలులు అర్పించాల్సిన అవసరం లేదు. ఇక కోళ్ళని మరి మేకల్ని గొర్రెల్ని అక్కడికి పోయి యెహోవా దేవునికి అర్పించాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే జీసస్ సెడ్ ఐ కేమ్ టు డై. దట్స్ వాట్ హీ సెడ్. ఆయన శిలువ యాగం చేయటానికి వచ్చాడు. చాలామంది అంటూ ఉంటారు, ఏమిటి ఆయన ఏం దేవుడు, ఆయన శిలువ మీద నుంచి రక్షించుకోలేకపోయారు. ఆయన వచ్చిందే శిలువ మీదకి వెళ్తాకి. శిలువ మీదకి వెళ్లకుండా ఆపేదానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. ఆ ప్రయత్నాలు జరిగినప్పుడు బైబిల్లో యేసు ప్రభు ఎలా రియాక్ట్ అయ్యాడో రాసింది. పేతురు అంటాడు కదా, ప్రభువా ఇది నీకు చెందకుండా ఉందిగా, ఏ సైతానా నా వెనుకకు పో అంటాడు. గెట్ బిహైండ్ మీ అంటాడు. బికాస్ పీటర్ వాస్ ట్రైంగ్ టు టెల్ హిమ్ డోంట్ గో ఆన్ టు ద క్రాస్. సాతాను అనేక సందర్భాల్లో శిలువ మీద వెళ్లకుండా షార్ట్ కట్ ఇచ్చి నువ్వు జస్ట్ నాకు మోకరించి నీకు ఆయన్ని ఇచ్చేసేస్తాను అన్నాడు. బట్ జీసస్ వాంటెడ్ టు ఫుల్ఫిల్. ఆయన దేవుని నీతిని నెరవేర్చాలని చెప్పి వచ్చాడండి. అందుకని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా ఆయనే వెళ్తాడు. ఎవరు కావాలి మీకు అంటే, మేము నజరేయుడైన యేసుని ఎదుగుతున్నామంటే ఆయన నేనే అంటాడు. పారిపోవటం కాదు, ఆయన నేనే అంటాడు. అవునా? వెంటనే ఏం జరిగిందో తెలుసా? ఎప్పుడైతే నేనే అని చెప్పని అన్నారో, నేను అన్న ఆ క్షణంలో ఏం జరుగుద్దంటే వెంటనే వాళ్ళు వెనుకకు వెళ్ళి అని ఉంటుంది. వాళ్ళు వెనుకకు వెళ్ళి వాళ్ళు భూమి మీద పడిపోవటం ఉంటుంది. అంటే డివైన్ పవర్ వచ్చిందండి. ఐ యామ్ when they were asking who are you seeking, they say we are seeking Jesus of Nazareth. He says I am. When he said I am, they all fell on the ground. But it is written in the Bible. People don't talk about it. మీరు క్రిస్టియన్ సినిమాలు చూసినా కానీ వాళ్ళు కింద పడిపోవడం చూపించరండి. రోమా సైనికులు మొత్తం కింద పడ్డారు. బైబిల్ అది ఉంటుంది. మొత్తం కింద పడ్డారు ఒక సెకండ్ వరకు. మళ్ళీ ఆయన అడిగినప్పుడు మీరు ఎవరిని వెతుకుతున్నారు అన్నప్పుడు అప్పుడు లేచి ఉంటుంది. లేస్తారు అందరూ లేచి అప్పుడు హ్యూమన్ బీయింగ్ జవాబిస్తాడండి, నేనే అని చెప్పి. పట్టుకోండి, అంత కష్టాలు పడి మీరు ఇన్ని ఆయుధాలతో రావాల్సిన అంత అవసరం లేదు, టైం వచ్చిందని ఆయనే వాళ్ళ చేతిలోకి వెళ్తాడు. వెళ్తా ఒక మాట చెప్తాడు, లీవ్ దిస్ డిసైపుల్స్ అలోన్, డోంట్ డూ ఎనీథింగ్ టు మీ. హీ ప్రొటెక్ట్స్ హిస్ డిసైపుల్స్ ఎట్ దట్ టైమ్. సో యేసుక్రీస్తు శిలువ మీదకి వెళ్ళటం అనేటువంటిది ఆయన చిత్తము, ఆయన ఇష్టము, ఆయన బలియాగం అవ్వాలనుకున్నాడు కాబట్టి అయ్యాడు. సో అందుకనే ఎప్పుడైనా కానీ ఆయన రక్షించుకోలేడు అనేటువంటి పదం కనుక వస్తే మనకు తెలియాలి, నిజమేనా, అమ్మో అట్లనా ఇట్లనా. నో,
ఆయన రక్షించుకోవటం లేడు అనేది కాదు. జీసస్ ఇమాజిన్ చేయండి, గాలి తుఫాను వస్తుంది, యేసుక్రీస్తు బోట్లో ఉన్నారు, ప్రభువా మేము మునిగిపోతున్నాం అనగానే గబగబ లేస్తున్నాడు. అటు చూశాడు, తుఫాను ఆగిపోన్నాడు, దెబ్బకి ఏడుదట్టు మొత్తం ఖాళీ అయిపోయింది. అంతకంటే పవర్ఫుల్ పర్సన్ భూమి మీద ఎక్కడన్నా కనపడతాడా? విన్నామా, కన్నామా, చూసామా? చరిత్ర చెప్తుందా? నో వన్ ఈజ్ పవర్ఫుల్ దెన్ జీసస్ హూ ఆన్ దిస్ ఎర్త్. నో హ్యూమన్ బీయింగ్, he is the powerful. He can save himself. It's not about saving himself. He went to the cross willingly. That's what we need to know. ఆయన ఇష్టపూర్వకంగా వెళ్ళాననేటువంటిది మనం తెలుసుకోవాలి. So this week is crucial week, holy week that we call. So enjoy being in the presence of God. More కొంతమంది ఫాస్టింగ్ ఎక్కువ ఉంటారు. ఈ వారం కూడా ఫాస్టింగ్ ఉండవచ్చు, ఇప్పుడు వరకు ఉండని వాళ్ళు ఈ వారం అంతా ఫాస్టింగ్లో దేవుని సన్నిధిలో గడిపి దేవుని నామాన్ని ఆరాధించవచ్చు. దేవుడు మట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. Shall we close our eyes to pray for a while? Just for a few minutes. పరిశుద్ధాత్ముడా, మహోన్నతుడా, పరలోకపు తండ్రి, మా రక్షకుడైనటువంటి యేసయ్య నామంలో మీ సన్నిధిలోనికి వస్తున్నాము నాయన. థ్యాంక్ యూ ఫర్ సెండింగ్ జీసస్. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ history that we can talk about. Thank you that he is victorious. Today he has shown the victory. Victorious Jesus. Thank you, Lord, that we are his disciples. What a privilege to be part of his mission. దేవా, మీ సన్నిధిలోనికి వచ్చిన ఆయన శిష్యులుగా చేరటానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి వందనాలు ప్రభువా. మనుష్యుల కోసం నా తండ్రి త్యాగం చేసినటువంటి యేసుక్రీస్తుకి ఆయన బోధనలు అనుసరించి నడిచేటువంటి కృపను అనుగ్రహించిన వాడానికి స్తోత్రం. ఇక్కడున్న మాకందరికీ నాయన ఎవరెవరు ఏ ఇబ్బందుల్లో కట్లలో ఉన్నారో, బిగించబడి ఉన్నారో వాళ్ళందరినీ మీరు రక్షించమని మేము ప్రార్థన చేస్తున్నాం. విడిపించండి నాయన, శోధన నుంచి విడిపించండి, బాధ నుంచి విడిపించండి, కీడు నుంచి విడిపించండి, అనారోగ్యం నుంచి విడిపించండి నాయన, ఇష్యూస్ నుంచి విడిపించమని అడుగుతున్నాం ప్రభు. We pray your special touch be upon us, Lord. Help us, Lord. Thank you, Jesus. యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Wonderful, guys. Thank you for listening patiently. You have been a good crowd. Let's take one and then wave. Let's rejoice. ఇదే సమయంలో ఓకే, లెట్స్ ఫినిష్ దిస్ సాంగ్. ఆఫరింగ్స్ తర్వాత ఇద్దాం. రెడీ?
దావీదు తనయా హోసన్నా యూదుల రాజా యేసన్నా హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా దావీదు తనయా హోసన్నా యూదుల రాజా యేసన్నా దావీదు తనయా హోసన్నా యూదుల రాజా యేసన్నా వేచెను బ్రతుకంతా హోసన్నా హోసన్నా యేసన్నా 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 హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా దావీదు తనయా హోసన్నా యూదుల రాజా యేసన్నా దావీదు తనయా హోసన్నా యూదుల రాజా యేసన్నా యూదుల రాజా యేసన్నా హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా దావీదు తనయా హోసన్నా యూదుల రాజా యేసన్నా దావీదు తనయా హోసన్నా యూదుల రాజా యేసన్నా దావీదు తనయా హోసన్నా యూదుల రాజా యేసన్నా దావీదు
తనయా హోసన్నా యూదుల రాజా యేసన్నా. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్లీజ్ బి సీటెడ్. దయచేసి కూర్చుందామండి. స్పెషల్ సాంగ్ ఈరోజు ఎవరు ఉన్నారమ్మా? బర్మింగం నుంచి వచ్చిన వాళ్ళు, ఆర్ యూ రెడీ ఆర్ ఈజ్ ఇట్ ఓకే? పాట పాడతారా? ఓకే. కానుకలు సమర్పించేటువంటి టైం, నియర్లీ ఫినిషింగ్. కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి కానుకలు సమర్పించడానికి ముందు. దయచేసి నాన్న చెప్పు, పెట్టండి, స్క్రీన్ మీద పెట్టు. Monday, Thursday, Guruvaram, we have a play just like Jesus. Yesu Christ lagane we will have this disciples in costumes, Jesus in costume in Birmingham lo Monday, Thursday evening at 6:30 6:30 అక్కడ ఈ ప్లే ఉంటుంది. ఇట్స్ ఎ ప్రేయర్ అండ్ ఆల్సో దే విల్ బి కమ్యూనియన్, బల్లారాధన ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్ టు బర్మింగ్హామ్కి వచ్చి ఈ అద్భుతమైనటువంటి స్కిట్కి మీరు కళ్ళారా చూడవచ్చు. సో అది యూజువల్గా వీ హ్యావ్ ఇన్ లెస్టర్, బట్ దిస్ ఇయర్ వీఆర్ పుట్టింగ్ అప్ ఇన్ బర్మింగ్హామ్. సో చర్చ్ ప్రజలందరూ దయచేసి ఇఫ్ యూ వాంట్ టు విట్నెస్, ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ the Thursday prayer, and also we will see similar way of Pascha, what they would eat, what kind of bread they would eat. Pascha అంటే ఎలా చేస్తారు, ఎటువంటి రొట్టె తింటారు, ఆ ప్లేట్లో ఏముంటుంది, పస్కా ప్లేట్లో ఏముంటుంది, అవన్నీ అక్కడ లిటరల్గా తీసుకొచ్చి పెడతాం. సో ఆ డ్రామా చేసేవాళ్ళు రియల్గా తింటారు, పస్కాలో తినే వస్తువులన్నీ తింటారు. అది మనం చూస్తాము. కాస్ట్యూమ్స్లో చూస్తాం కాబట్టి రావాలనుకున్న వాళ్ళు దయచేసి రండి. సో బర్మింగ్హామ్ చర్చ్ వాళ్ళు దిస్ ఇయర్ దే ఆర్ బ్లెస్డ్ సో టు హ్యావ్ దిస్ వన్. అండ్ ఫ్రైడే, గుడ్ ఫ్రైడే, వీ హ్యావ్ 8 to 11 early morning. We have prayer in బర్మింగ్హామ్లో పొద్దున్నే 8 గంటల నుంచి 11 గంటల వరకు, మేబీ 10:30 వరకే ఉండొచ్చు. అక్కడ we meditate on the 7 sayings of Jesus Christ on the cross. So each one would be sharing one saying, not just me preaching. So on that day there will be 7 people sharing 7 sayings. So the first one, second saying, third saying. So some of you are going to share. So Birminghamలో 7 people will be sharing early morning, and I don't recommend you from Coventry to come there, ఎందుకంటే from 11 we have the same service here, 11 till 1. 11 o'clock sharp will start. Then 7 మాటలు. మీలో ఇంకెవరైనా పేర్లు ఇవ్వాలి అని అనుకున్న వాళ్ళు ప్లీజ్ డూ గివ్ మీ సమ్ నేమ్స్ ఇఫ్ యూ వాంట్ టు షేర్ అబౌట్ పర్టికులర్ సేయింగ్. 1వ మాట, 2వ మాట, 3వ మాట చెప్పాలనుకున్న వాళ్ళు ఎవరిని ఉంటే నాకు తెలియజెప్పండి. ఇట్స్ ఓన్లీ 7 to 10 minutes టాక్. సో యూ ఓన్లీ హ్యావ్ టు స్పీక్ 7 to 10 minutes. అంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే మాట్లాడితే మనకు టైం సాలదు. సో నాకు టైం అయ్యగారు మైక్ ఇచ్చారు కాబట్టి నాకు 10 నిమిషాలు అనేది తెలియదండి, 20 నిమిషాలు మాట్లాడతాను, 30 నిమిషాలు మాట్లాడతాను అంటే అన్ఫార్చునేట్లీ మధ్యలో ఆపాల్సి వచ్చింది, చాలు అమ్మాయిక కూర్చో అని. సో అటువంటి దానికి తీసుకురాకుండా యూ నీడ్ టు. కానీ ఆ 10 minutes ఎలా మాట్లాడాలో ఒకవేళ మీకు తెలియదు, మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఇన్ఫర్మేషన్ నాకు చెప్పండి, మెసేజ్ పెట్టండి, ఐ గివ్ యూ ఇన్ఫర్మేషన్. Maybe I can give you the whole thing, what to speak. I can give you a document to speak that 10 minutes if you want. So ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఫ్రైడే, గుడ్ ఫ్రైడే, ఎవరైనా కవెంట్రీ చర్చ్ నుంచి నేను 7 మాటలు ఒక మాట మాట్లాడాలనుకున్న వాళ్ళు జస్ట్ పుట్ అప్ యువర్ హ్యాండ్స్. శామ్, లుక్ ఫర్ ద నేమ్స్. నాన్న ఇక్కడ సంజయ్ వాట్ ఎన్నో మాట నాన్న?
Fourth, Sanjay is speaking on fourth. Manasa, fifth. Manasa, fifth. Okay, 4, 5th. Okay, Sam second saying, and then first one, Viveka first one. So first finish, second, third, and మిగిలిన ఇంకా 6, 7. 3, 6, 7. ఓకే, సెకండ్ ఎవరైనా మాట్లాడుతున్నారమ్మా? సెకండ్ వన్, ఓకే, సెకండ్ ఫినిష్డ్. థర్డ్ వన్ ఎవరైనా మాట్లాడుతున్నారా? క్విక్. వినయ్ నామినేట్ చేస్తున్నారు. థర్డ్, కమాన్, వై నాట్? థర్డ్ ఇంకా ఏముంది? ఫిఫ్త్ ఉందా? 6th, 6 and 7. 6 ఎవరు ఉన్నారమ్మా? ఎనీవన్ ఫర్ 6? ఏం పేరు నాన్న? Manisha, are you writing please? Manisha, 6th one. 7th one, Nitina. నితిన్ అంత ప్రేమిస్తున్నారండి ప్రజలు. ఓకే, ఏం పేరు చెప్పినాను? రవి ఈజ్ గోయింగ్ టు, ఎన్నమాట? 3, 7? ఆరో మాట ఎవరు మాట్లాడుతున్నారు? ఆల్రెడీ 6 ఇక్కడ అమ్మాయి మాట్లాడుతుంది. థర్డ్, ఓకే. థర్డ్ మాట ఏంటో తెలుసా? ఏంటి నాన్న థర్డ్ మాట చెప్పున్నానా? తల్లి గురించా? ఓకే, 3వ మాట తల్లి. ఓకే, రైట్. లాస్ట్ వన్ ఏం పేరు నాన్న? మహిమ, సెవెంత్ సేయింగ్. ఆల్ రైట్, we finished the 7 people ready to give talk on the, గడిగా చెప్పలు కూడా. Guys, don't worry too much. Don't go on all night. Don't read all the commentaries, all the YouTube channels. Don't do. It's simple. అందులోనే ఉంటుంది మ్యాటర్ అంతా, ఆ వాక్యంలోనే ఉంటుంది. If you need little bit information, just text me. I will send you maybe 10 lines or 11 lines of information. That's it. So don't try to be scholar. Don't try to research. Come with 10, I think Baptist pastors come up with 5, 6 papers. So we don't want to do that one. We only want 10 minutes, okay? Right. On that Friday after the service, we will have a drink. ఎవరినైనా ఏదైనా డ్రింక్ తీసుకొస్తున్నారా ఆన్ ఫ్రైడే? తెస్తున్నారు. ఓకే, ఎవరు చేస్తున్నారు? ఓకే, ఆర్ యూ హ్యాపీ? ఎవరికైనా ఇస్తారా ఆప్షన్? Not this time. Okay. Okay. We have core team here who is running this church behind the screen. So వాళ్ళే తీసుకొస్తారు. All right. Easter Friday అయిపోయింది, Good Friday అయిపోయింది. Then after afternoon it will be the similar service in Leicester also. So there are also 10 people speaking, 10 sayings. So I would be attending 3 services on Good Friday. And similarly on the Easter, we start with Birmingham again. Birmingham 8 till 10:30 or 11. So 8 till 10:30, that's the poster, yeah. So Easter is going to be a big bang in Birmingham. Great celebration. If anybody want to travel to Birmingham early morning, it's sunrise service in the church. Wonderful. And there's going to be wonderful feast. Rajesh is going to cook great biryani for us. And then, and also we are celebrating this guy's 2nd birthday, Jack's birthday on Easter Day. Yes. And we will celebrate in Birmingham, and we'll celebrate in Leicester, and also we'll come back to Coventry. So he's blessed to have 3 services one day. So Easter Sunday, we'll start with Birmingham, and then we come to Leicester on that day, and afternoon and evening as usually 6:30 we'll be here again for Easter Sunday. I remember Easter Sunday, I believe some people want to travel to Leicester for the afternoon service. That's fine. Please come to Leicester, and also we'll all travel back to Coventry.
కామెంటరీ నుంచి కొంతమంది లెస్టర్ రావాలని ఆశపడుతున్నారు, రండి, ప్రాబ్లం ఏం లేదు. అండ్ మనం అందరం మళ్ళీ వస్తాం. ఇక్కడ కామెంటరీ వాళ్ళు ఇక్కడ సర్వీస్ మిస్ అవ్వద్దు. And also Birmingham ప్రజలు, if you attended early morning and you still wanted to come for the evening service, you're welcome to come to commentary also. So we have festivals are our in our blood. We don't want to miss festivals, isn't it? So Easter is wonderful time to celebrate the resurrection of Jesus Christ. And though that is the announcement. If again for our dear friend Bob, if you want to join and 10 emails back and forth. So that's not what we want to do. And also thank you for giving opportunity for Sam to stay at your home. We're really thankful and privileged. And anything else? Any announcement? Em ledhu kada nana? Andaru happy ga unnaru kada? Okay. Easter పండుగ కోసం ఎంతమంది డొనేషన్స్ ఇచ్చారు ఆల్రెడీ? ఇట్లాంటివి అడగకూడదని చెప్తూ ఉంటాను. సో శామ్, ఎక్కడి వాళ్ళ డొనేషన్స్ మన గ్రూప్లో ఏమైనా పెట్టొచ్చా? ఓకే, గ్రూప్లో ఈరోజు దే విల్ పుట్ అప్ బ్యాంక్ డీటెయిల్స్ ఇన్ ద గ్రూప్. సో you can use that one. Meanwhile, if you want to give to the church account, that's fine. Easter రోజు మనకి maybe 100 people ఇక్కడ. How many people are sitting here now? 50 ana? 50 around. So 50 people ki at least 50 to 60 we need to cook. You can expect new people, maybe 10-20 people. గూగుల్లో చూసుకొని రావచ్చు. సో 60 అవుతారు, 70 అవుతారు. సో 70 మందికి భోజనాలు వండాలంటే ఎట్లా వండాలో ఎంతో ప్లాన్ చేయలేదు, కానీ ముందు డబ్బులు కావాలి కదా. సో Coventry people, everybody please donate something towards the church. మీ దగ్గర చర్చ్ అకౌంట్ ఉంటే దానికి ట్రాన్స్ఫర్ చేసి నాకు మెసేజ్ పెట్టండి, ఆర్ వాళ్ళు ఒక అకౌంట్ పెడతారు, పెట్టి దానికి ట్రాన్స్ఫర్ చేయండి పర్టికులర్గా. ఆర్ ఇఫ్ యూ వాంట్ గివ్ క్యాష్, find an envelope and write that it is for Easter అని చెప్పి రాయండి. బికాస్ చాలా ఈ విషయాన్ని దయచేసి ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ దేవునికి సన్నిధికి ఇచ్చి ఆశీర్వదించబడండి. ఆమెన్. రైట్, లెట్స్ స్టాండ్ టుగెదర్. అందరూ లేచి నిలబడదాము. ఆఫ్టర్ ప్రేయర్, Coventry people, don't go anywhere. Pastor Amma is going to teach you some sort of dance or a skit. We don't know what it is. She will teach you. So all others go and eat. All the Coventry people stay. Iroja? Okay, yes. Decoration మర్చిపోయింది. ఈరోజు భోజనము sponsored by Nitin. Today's meal. So I hope we can eat. One day he cooked the one. Anyone last time వండాడు కదా, సో నేను టేస్ట్ చేశాను. వండర్ఫుల్. ఐ నో. we can all eat. Yes. సో మనందరం తినే విధంగా ఉంటుంది నితిన్ వంట. సో we need to decorate, by the way, on Saturday. Coventry guys, please come up here. We'll take permission from this church and then we will decorate this church. Here we have to decorate. Don't do anything on the walls, don't touch the walls, but we can have more balloons and ideas, different style. You're all young people, you know, that would cost again. So this is festival. We don't want just come like this. We want to see wonderful decorated church building on that day. So everybody on that day come with festive dress. Lovely. I am coming every Sunday, suit and tie, not because I like,
because it's something that we celebrate every Sunday. So on the Easter Sunday, you all should come bright and let's have some photos, group photos, and then and whatnot. If you have any ideas about food, please do let Sam know. Sam ki cheppandi that I have this idea, we can cook this, we can cook that one. If you know the menu, ఈ మెన్యూ పెడదాం అనుకుంటే కూడా తెలియజెప్పండి. నితిన్ వదలొద్దు, ఎందుకంటే ఈస్ కుకింగ్ వెల్. సో that is also one thing. If there is any good cooks, again, not bad cooks, if there is any good cooks, please do join Nitin, and then we will see what to cook on Easter Sunday. If you want to invite me friends, whether they are Christians or Hindus, it doesn't matter, or Muslims, invite them if they want to be part, especially Telugu people. So Telugu people enjoy whatever the religion they have, but invite them. Let them have friendly fellowship and friendship, good time on Easter Sunday. Is that okay? And then invite Jane, me friends, enjoy. Let's have best time. ఈస్టర్కి సంబంధించిన పోస్టరు, గుడ్ ఫ్రైడే పోస్టర్ గ్రూప్లో వస్తుంది. దయచేసి మీ యొక్క ఇన్స్టాగ్రాము, మీ ఫేస్బుక్, మీ వాట్సాప్, మీ డీపీ అన్నిటినీ వాటితో నింపండి దయచేసి. ఆ విధంగా మనం చర్చిని అడ్వర్టైజ్మెంట్ చేస్తాము. దట్ ఈస్ హౌ వీ డూ ఇట్ హియర్. ఆమెన్. స్పెషల్ సాంగ్ పాడేవాళ్ళు ఎవరున్నారు? కానుకలు సమర్పించుకుందాం. నాన్న రా నాన్న, కమ్. ఐ ఆల్వేస్ ఫర్గెట్ యువర్ నేమ్. Preeti is singing for us a special song. While she is singing, please do come and after the offerings, may I invite Bob to come and finish off the session with a prayer, please, and then perhaps you can even say a word of blessing. విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు, మధురమైన ప్రేమలో మరణం లేదు, శాశ్వత ప్రేమలో శాపం లేదు, యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు, యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు, అద్భుత ప్రేమలో అరమరిక లేదు, అద్భుత ప్రేమలో అరమరిక లేదు, విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు. వాడిగల నాలుక చేసిన గాయం, శోధన సమయం మిగిల్చిన భారం, వాడిగల నాలుక చేసిన గాయం, శోధన సమయం మిగిల్చిన భారం, అణచివేయబడేను ఆశ్చర్య ప్రేమలో, అణచివేయబడేను ఆశ్చర్య ప్రేమలో, నిలువ నీడ దొరికెను నిజమైన ప్రేమలో, నిలువ నీడ దొరికెను నిజమైన ప్రేమలో, విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదు. నా దోషములను మోసిన ప్రేమ
గైస్ యూ విల్ ఆల్ గెట్ వన్ లింక్ ఆన్ ద గ్రూప్. మీ డీటెయిల్స్ ఇప్పుడు మీ పేర్లు, మీ బర్త్డేస్ ఇవన్నీ మాకు తెలియట్లేదు. ఒక లింక్ క్రియేట్ చేసాడు జానీ, అందులో డేటా అనమాట, మీ పేరు, మీ బర్త్డే అవన్నీ అడుగుతుంది. అవన్నీ ఫిల్అప్ చేయండి. దెన్ అందరి బర్త్డేస్ మన చేతిలో ఉంటాయి. అందరి పేర్లు మేము కూడా కంఠస్థం చేయడానికి కొంచెం ఉపయోగపడుతుంది. సో మీకు ఒక లింక్ వస్తుంది, దాన్ని మర్చిపోకుండా ప్లీజ్ డూ ఫిల్. ఆల్ రైట్, ఐ జస్ట్ ఫర్గాట్ సంథింగ్. ఆల్ రైట్, ప్లీజ్ బాబ్. అవునా? Vaidik, is that your birthday today? Wonderful, good to celebrate. Okasari, Vaidik, do you want to come? So, andar okasari, let's sing happy birthday. Happy birthday to you. Happy birthday, dear Vaidik. Happy birthday to you. God bless you, my dear. May God bless you, dear. May God bless you, dear Vaidik. Happy birthday to you. Prayer chestaniko for Vaidik. Lord, we thank you for his life. ఈ రోజు మా దగ్గరికి వచ్చిన తండ్రి అద్భుతంగా బర్త్డే జరుపుకుంటున్నాడు ప్రభు. వాట్ ఎ జాయ్, ఇంతమందితో కలిసి నాయన పుట్టినరోజు జరుపుకునేటువంటి కృపనిచ్చినందుకు వందనాలు ప్రభా. ఎంతమంది చాలా గుడ్ ఫ్రెండ్స్ మీరు అనుగ్రహించండి. ఈ సంవత్సరం అంతా నా తండ్రి, ముందు నుంచి ఈ సంవత్సరం ఆది నుంచి ఆఖరి వరకు నా తండ్రి, ఏ కీడు మీ బిడ్డకు రాకుండా నన్ను క్షేమంగా ఉంచినాయన. తను అనుకున్న వాటన్నిటిని సక్సెస్గా జరిగించమని ప్రార్థన చేస్తాను. యేసయ్య నామములో అడుగుచున్నాం, ఆమేన్. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. రైట్. Oh, good evening, everybody. I always learn so much about celebration when I come here. It's a wonderful thing. Thank you very much for allowing me to be part of this. Let's pray, shall we? Our Heavenly Father, truly it is that you have made one nation of every tongue and every kindred on this planet. And we come to thank you, Lord Jesus, you've made us one in the Lord Jesus Christ. I want to thank you that this is my family, I am their family. We're all one in you. And Lord, we come this evening as a benediction to ask, Lord, that the very grace of the Lord Jesus Christ, that which we don't deserve has been heaped upon us. We're now joint heirs with Christ and joint heirs with the King of Kings and Lord of Lords. We want to thank you, Lord, for the love of the Almighty God. We pray that that love might be shed in all our hearts deeply, that we might get your kind of love and the fellowship of the Holy Spirit. And we come to praise you and thank you together this evening, Lord, for the fact that your life, the uncreated life, you were, you are, and you always will be. And you've given us that life. We come to praise you and thank you that we'll be able to dwell with you and with each other forever. And we come to thank you. And I pray, Lord, the blessing of the Father, the Son, and the Spirit. May you're going in and you're going out be blessed. If there's any illness in your body, let the quickening of the Holy Spirit touch it, that you might receive the healing power of the Lord Jesus, that you might know something of his resurrection. If you're struggling in anything with your finances or your circumstances, may the peace of God, which passes all understanding, guard your heart and your mind. Thank you, Lord Jesus. Even so, Lord Jesus, as you walk among us, come into every heart over this coming season. We offer all these celebrations this coming week to you. Let your life be shared among us. Let your life be given to new people. Let angels rejoice in heaven as people come to the feet of this wonderful and amazing Savior. We ask these things in Jesus' name. And can you say amen? Amen, amen. Shall we recite Psalm number 103? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్.
ఆశీర్వాదం మీద వర్షింపజేయునిషా ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాక్యము ఆమేన్. ఆమేన్. God bless you. Please go quickly. If you want to go home, please go to the next door. Perhaps Leicester నుంచి వచ్చిన వాళ్ళకి అప్పచెప్పండి.